హాయ్ అండి. మై డియర్ మాన్షర్. పార్ట్ 8. అశోక్ గారు బాగా నీరసంగా ఉండటం వలన అర్జున్ వీలైనంత స్లోగా డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లేసరికి వీళ్ళ కంటే ముందుగానే స్నేహ వాళ్ళు ఇంటికి చేరుకోవడంతో స్నేహ డ్రైవర్ చేత అశోక్ గారికి దిష్టి తీయడానికి గుమ్మడికాయ తెప్పించి ఆయన కోసమే వెయిట్ చేస్తూ ఉంది గుమ్మంలో. కారులో నుండి అర్జున్, గోకుల్ చెరో వైపు సపోర్ట్ ఇస్తూ అశోక్ గారిని జాగ్రత్తగా దింపి గుమ్మం దగ్గరకు తీసుకెళ్లేసరికి గుమ్మడికాయ పట్టుకుని గుమ్మంలో ఉన్న స్నేహ కనిపించింది. స్నేహాన్ని చూడగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అర్జున్ కి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నా ముందుకు రావద్దు అని చెప్పిన ఈ అమ్మాయికి నా మాట వినకపోవడానికి ఎంత ధైర్యం అని ఆవేశంగా ఏదో అనేవాడల్లా అశోక్ గారిని హాస్పిటల్ బెడ్ మీద చూసిన దృశ్యం గుర్తుకు రాగానే చాలా అంటే చాలా కష్టంగా తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అసలే తెల్లటి పాల మేఘల్లా ఉండే అర్జున్ తనకి వస్తున్న కోపాన్ని అంత కష్టంగా అంచుకునేసరికి అతని మొహం కుంకుమ అద్దుకున్నట్టు ఎర్రటి వర్ణంలోకి వచ్చేసింది. అతని కోపం గమనించిన స్నేహ చాలా కష్టంగా మాటలు కూడా తీసుకుని అక్కడ తనని చూసి ఆగిపోయిన అశోక్ గారికి దిష్టి తీస్తూ మొదటిసారి ధైర్యం తెచ్చుకుని అర్జున్ ముందు చాలా చిన్నగా, కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలి తాతయ్య, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తేనే వాడికి అర్థం ఉంటుంది అని చెప్పి దిష్టి తీయడం అయిపోవడంతో అది పగలగొట్టడానికని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. స్నేహ మాట విని అర్జున్ వెళ్తున్న స్నేహాన్ని కోపంగా చూస్తూ ఉన్నాడు. ఆ మాట విని అశోక్ గారు, గోకుల్, రాజయ్య ముగ్గురు స్నేహ కాస్త ధైర్యం చేసి అర్జున్ ముందుకు వచ్చి అలా మాట్లాడేసరికి అర్జున్ వైపుకు చూశారు ముగ్గురు. అతన్ని చూసిన ముగ్గురికి అతను తన్నుకొస్తున్న కోపాన్ని ఎంత కష్టంగా అంచుకుంటున్నాడో అతని మొహాన్ని చూస్తే క్లియర్ గా అర్థమయ్యింది వాళ్ళకి. అప్పటి వరకు అశోక్ గారికి జాగ్రత్తలు చెప్తూ ఆయన దగ్గరే సెటిల్ అయిన అర్జున్ ఎక్కువసేపు ఆయన అలా కూర్చుని ఉండడం మంచిది కాదని, రెస్ట్ తీసుకోమని ఆయన పడుకోవడానికి హెల్ప్ చేయబోతూ ఉండగా అప్పుడే జ్యూస్ గ్లాస్ తో అక్కడికి వచ్చిన స్నేహ తాతయ్య ఒక్క నిమిషం అని అనడంతో స్నేహ అంత ధైర్యంగా తనుండగా రూమ్ లోకి వచ్చేసరికి అర్జున్ కి పిచ్చ కోపం వచ్చేసింది. కానీ ఆమె చేతిలో జ్యూస్ గ్లాస్ చూసి సైలెంట్ అయిపోయాడు అర్జున్. స్నేహ ఆయన చేతికిచ్చిన జ్యూస్ గ్లాస్ ని ఖాళీ చేసి అర్జున్ సాయంతో బెడ్ మీద పడుకుని కాసేపటికి మెల్లగా నిద్రపోయారు అశోక్ గారు. ఆయన నిద్రపోయే వరకు అక్కడే ఉన్న గోకుల్, అర్జున్లు ఆయన నిద్రపోవడంతో ఇద్దరు ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసి అర్జున్ రూమ్ కి వెళ్తూ ఉంటే కిచెన్ లో వంట చేస్తున్న స్నేహాన్ని చూసి అర్జున్ కోపంగా ఒక అడుగు ముందుకు వేయబోతూ ఉంటే వెంటనే అది గమనించిన గోకుల్ అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుని బలవంతంగా అర్జున్ ని రూమ్ లోకి లాక్కెళ్ళిపోయాడు. రూమ్ లోకి వెళ్ళిన వెంటనే గోకుల్ ఆ రూమ్ డోర్ లాక్ చేసి కోపంగా, ఏంటి అర్జున్, అసలు ఏంటి నువ్వు చేస్తుంది? ఇప్పటి వరకు జరిగింది సరిపోలేదా నీకు? మళ్ళీ స్నేహ మీదకి యుద్ధానికి వెళ్తున్నావు? అయినా తనేం చేసిందిరా? ఎందుకు తనంటే నీకు అంత కోపం? నీ మాటకి గౌరవం ఇచ్చి ఇన్ని రోజులు నీ కంట పడకుండా ఉన్నందుకా? లేకపోతే నువ్వు ఇంట్లో ఉన్న సమయంలో జైలు గోడల మధ్య ఖైదీ ఉన్నట్టు పాపం ఆ గదిలోనే పడి నలిగిపోతున్నందుకా? లేక నువ్వు తన మనసును విరిచేసే మాటలు ఎన్నన్నా సరే తను ఏమీ పట్టించుకోకుండా తాతయ్యని జాగ్రత్తగా చూసుకున్నందుకా? ఎందుకురా, ఎందుకని అంత ఆవేశం అని ప్రశ్నించాడు గోకుల్ అర్జున్ని. గోకుల్ ప్రశ్నలు అర్జున్ మనసుని సూదుల్లా గుచ్చడంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ సాధించేసరికి అక్కడే కూర్చుని తన చేతులు పట్టుకుని, అర్జున్, నీకిప్పుడు నేను చెప్పే మాటలు కోపాన్ని తెప్పిస్తాయి అని నాకు తెలుసు, కానీ నాకు చెప్పక తప్పట్లేదురా. ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో అంతే సెన్సిటివ్ గా కూడా ఉంటారు. మనలాగే వాళ్ళు కూడా మనుషులేరా. వాళ్ళు సహనానికి, ఓర్పుకి కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ సహనం, ఓర్పు వాళ్ళు కోల్పోయే పరిస్థితి మనం వాళ్ళకి కల్పించినంత వరకు ఇదిగో మనం ఏం చేసినా వాళ్ళు మౌనంగానే భరిస్తారా. వన్స్ మనం చేసే పనులు, మనం నోరు జారి అనే మాటలు వాళ్ళ మనసును విరిచేయడం స్టార్ట్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు కూడా మనం అస్సలు ఊహించలేము. అందుకే నా మాట విను. ఇప్పుడు నువ్వు స్నేహ మీద కోప్పడేంత పని తనేమీ చెయ్యట్లేదు కదరా. నువ్వు ఆడపిల్లవ అయి ఉంటే తాతయ్యని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడువో ఇప్పుడు స్నేహ కూడా తాతయ్యని అలానే చూసుకుంటుందిరా.
దాంట్లో స్నేహతో నువ్వు గొడవ పడాల్సిన అవసరం ఏముంది చెప్పు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను నీ భార్య. నీ భార్యగా తాతయ్య మీద నీలాగే తనకు కూడా అంతే బాధ్యత ఉంది. అవునా? ఆ బాధ్యతని తనను నిర్వర్తించని అని చెప్పి అర్జున్‌కి గోకుల్ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తొందరగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు కంగారుగా. ఎందుకంటే గోకుల్‌కి తెలుసు స్నేహాని నీ భార్య అని అర్జున్‌తో అన్నందుకు ఖచ్చితంగా అర్జున్ తనని చంపి అక్కడే పాతిపెట్టినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకే ఒక స్నేహితుడిగా తను చెప్పాల్సింది ఎలాగో అలా ధైర్యం చేసి చెప్పేసి అక్కడి నుండి ప్రాణాలతో బయటపడినందుకు రిలాక్స్ గా ఊపిరి పీల్చుకుని కిచెన్ లో వంట చేస్తున్న స్నేహ దగ్గరికి వెళ్ళాడు గోకుల్. అశోక్ గారికి ఆయిల్ ఫ్రీ వంటలు చేయటంలో బిజీగా ఉన్న స్నేహ అక్కడికి గోకుల్ రావటం గమనించి కంగారుగా, ఆయన బాగా కోపంగా ఉన్నారా అన్నయ్య అని అడిగింది. ఆమె అమాయకత్వానికి గోకుల్ నవ్వుతూ, లేదమ్మా, ఇప్పటి నుండి ఇలానే ఉండు. అప్పుడే మీ ఆయన ఖచ్చితంగా దారిలోకి వస్తాడు. వాడి కోపం పాలనొరగ లాంటిది. కాకపోతే అది లో రేంజ్ లో చూపించడం వాడికి రాదు అంతే. ఆ మాటకి స్నేహ చిన్నగా నవ్వి తన పని తను చేసుకుంటూనే, ఇప్పుడు వదినకి ఎన్నో నెల అన్నయ్య అని అడిగింది. స్నేహ మీరాని వదిన అని సంబోధించేసరికి ఆమె తనని అన్నగా మనస్ఫూర్తిగా అంగీకరించింది అని అర్థం కావటంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు గోకుల్. స్నేహ అడిగిన ప్రశ్నకు ఇప్పుడు థర్డ్ మంత్ అమ్మా అని సమాధానం ఇచ్చాడు గోకుల్. కాసేపు వాళ్ళ కబుర్లు అలా సాగాయి. అలానే స్నేహ వంట కూడా పూర్తి కావడంతో రా అన్నయ్య భోంచేద్దువు గాని అని చాలా ఆప్యాయంగా స్నేహ పిలిచేసరికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గోకుల్కి. చిన్నపాటి కన్నీళ్లతోనే నవ్వుతూ, లేదమ్మా, అక్కడ మీరా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మధ్యాహ్నం అనగా అర్జున్ దగ్గర అర్జెంటు సైన్ అవసరమై వచ్చాను. పాపం అప్పటి నుండి తను నా కోసమే చూస్తూ ఉండిపోయిందిరా. నేను వెళ్తాను, మళ్ళీ రేపు వస్తాను అని అనడంతో స్నేహ బాధగా, అదేంటన్నయ్య, మీరాని ఈ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటిది తను ఇంతవరకు ఒంటరిగా ఉండడం ఏంటి? అయినా మీరున్నది ఇద్దరేగా, మీరు కూడా ఇక్కడికి ఉండొచ్చు కదా వచ్చేసి అని అంటుంది. స్నేహ అడిగిన ప్రశ్నకు గోకుల్ దగ్గర జవాబున్నా అది చెప్పడానికి ఇష్టం లేక చిన్న చిరునవ్వుతో ఆప్యాయంగా మీ తల నిమిరి ఏం చెప్పకుండా రేపు వస్తానమ్మా జాగ్రత్త అంటూ వెళ్ళిపోయాడు. స్నేహ వెళ్తున్న గోకుల్ని చూస్తూ, అర్జున్ గారికి ఆడవాళ్ళ మీదున్న ద్వేషం వల్ల అన్నయ్య వదిన ఇక్కడే ఉంటే ఆయన బాధపడతారు అని వాళ్ళు వేరుగా ఉంటున్నారా? అయినా ఈ టైంలో అన్నయ్య వదిన అలా ఎవరూ లేని వాళ్ళలా ఉండటం అసలంత మంచిది కాదు. అన్నయ్య వాళ్ళ గురించి తాతయ్యతో ఒకసారి మాట్లాడాలి. వదిన ఈ ఇంట్లో పెట్టబోయి అడిగే అర్జున్ గారికి మార్పుకి తొలిమెట్టు అవుతుంది అని అనుకుని సంతోషపడిపోతూ అశోక్ గారిని పిలవడానికని వెళ్ళింది. గోకుల్ తన రూమ్ నుండి వెళ్ళిపోయాక అర్జున్ గోకుల్ చెప్పిన మాటలతో ఆలోచనలో పడ్డాడు. కానీ వయసైన వాళ్ళకి ఆడవాళ్ళ కేరింగ్ కూడా చాలా అవసరం అనిపించింది అర్జున్కి. అందుకే ఇక మీదట తన కళ్ళెదుట స్నేహ ఉన్నా కూడా ఆమెను ఇగ్నోర్ చేయటమే తనకి మంచిది. అశోక్ గారి ఆరోగ్యానికి కూడా మంచిది అని భావించి ఆఖరిగా అదే నిర్ణయానికి వచ్చాడు అర్జున్. అది కూడా చాలా కష్టంగా. స్నేహ సాయంతో అశోక్ గారు డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకునేసరికి రాజయ్య పిలవటంతో అర్జున్ కూడా అప్పుడే కిందకి వస్తున్నాడు. అశోక్ గారి రూమ్ నుండి డైనింగ్ టేబుల్ చేరేంత కొద్ది సమయంలో కూడా ఆ తాత మనవరాల మధ్య జరుగుతున్న సరదా సంభాషణ చూస్తూ, ఈ గోకుల్ గారు అన్నట్టు తాతయ్యకి ఈ అమ్మాయికి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడినట్టుంది అని మొదటిసారి స్నేహ గురించి పాజిటివ్ గా ఆలోచించాడు అర్జున్. అశోక్ గారికి రుచిగా హెల్త్ పరంగా తను వండిన వంట వడ్డించింది స్నేహ. అర్జున్ మాత్రం ఎప్పట్లాగానే రాజయ్య చేతి వంట తింటూ అశోక్ గారు తింటున్న ఫుడ్ ఐటమ్స్ ని ఎంత వద్దంటున్నా తన నాసిక రంధ్రాలకు కమ్మని సువాసనలు అందిస్తూ నాలుక అటు ఇటు లాగుతున్న తనలో ఉన్న ఈగో అర్జున్ని లాగి ఒకటి పీకేసరికి తొందరగా తినేసి అశోక్ గారు తినే వరకు హాల్లో వెయిట్ చేసి ఆయన తిన్నాక ఆయన వేసుకోవాల్సిన టాబ్లెట్ల కోసం టాబ్లెట్స్ బాక్స్ లో ఉన్న మెడిసిన్స్ అన్ని తిరిగేస్తున్న అర్జున్ని చూసి చిన్నగా నవ్వుకున్నారు అశోక్ గారు. ఇంకా అర్జున్ లో పోని పసితనాన్ని చూసి మురిసిపోతూ, నానా అర్జున్, నేను వేసుకుంటాను లేరా, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి నిద్రపో అని అనడంతో
అర్జున్ ఆ బాక్స్ అశోక్ గారి చేతిలో పెట్టగా అప్పుడే అక్కడికి మజ్జిగ గ్లాస్ తో వచ్చిన స్నేహ ఆ బాక్స్ నుండి అశోక్ గారు వేసుకోవాల్సిన టాబ్లెట్లన్నీ తీసి ఆయన చేతిలో పెట్టింది. అది చూసిన అర్జున్ ఉరుక్కుంటూ, తాతయ్య నేను ఈ రోజు నీ దగ్గర పడుకుంటాను అని అనేసరికి మళ్ళీ అతనిలో పసి పిల్లాన్ని చూసింది స్నేహ. అర్జున్ కి కోపం వస్తే అతనిలో బగబగ మండే సూర్యుడు ఉన్నాడు. అలాగే ప్రేమిస్తే వెన్నెలను వెదజల్లే చంద్రుడు కూడా ఉన్నాడు అని స్నేహకి ఆ క్షణం స్పష్టంగా అర్థమవటంతో అతన్ని అపురూపంగా చూస్తుంది. ఆర్జన్లో చిన్నపాటి మార్పు అయితే మొదలయ్యింది, కానీ అది శాశ్వతంగా ఉంటుందా? స్నేహ గోకుల్ వాళ్ళని ఇంటికి రప్పించాలని అనుకోవటం మరి జరిగే పనేనా? చూద్దామండి వచ్చే ఎపిసోడ్లో.